హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇష్టం ఉందండి. మహీంద్రా XUV 500 W7 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 10 నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 డిసెంబర్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. నేను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉంటుంది అండి, ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి. ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి. ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవు. బ్యాటరీ కూడా కొత్తది అయిపోయింది జరిగింది. చూసుకోవచ్చు మీరు. హెడ్లైన్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి. 2018 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 18 డిసెంబర్ రిజిస్ట్రేషన్ అయింది. బాన్లెట్ కూడా ఎంతవరకు స్పాన్సర్ పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ తీసుకున్నాను. కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. ఇప్పుడు మాత్రం సీల్డ్ చిన్నగా క్రాక్ అయితే వచ్చిందండి. ఇలా సైడ్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. బాన్లెట్ కూడా ఎంత స్పానర్ అయితే పెట్టలేదండి. టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి, ఇది చూసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 80% టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్కి కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయండి. 4 విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయండి. చూసుకోవచ్చు మీరు. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్కి. చూసుకోవచ్చు, రస్టింగ్ కూడా లేదు. సీట్ కవర్స్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. దీని మీద మనం బకెట్ సీట్ కవర్స్ వేయించినామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకుంటే 38,157 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి. 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సేఫ్టీ విషయానికి వస్తే పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది. సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి. సీట్ కవర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి. దీని మీద మనం బకెట్ సీట్ కవర్స్ వేపించుకున్నామంటే ఈ వెహికల్ అనేది ఇంకా నీట్గా అయితే ఉంటుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా 70% బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ అవుతుందండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. మహీంద్రా XUV 500 W7 వేరియంట్ అండి. చూసుకోవచ్చు, W7 వేరియంట్. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చండి. భయ్యా ఫ్రంట్ గ్లాస్ మీద నెంబర్ కూడా చూసుకోవచ్చు. DI సిరీస్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. మహీంద్రా XUV 500 W7 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 డిసెంబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 38,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తాను. మీకు కావాలంటే ఆర్సీ కూడా ఇస్తాను. మీరు సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని.
ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్ కూడా 80 to 90% ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ కూడా ఒక 60% బ్యాక్ సైడ్ పొజిషన్ అవుతుంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. వాయిస్ కమాండింగ్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,45,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,45,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.